అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన సిరిరాజ్ ఫుడ్‌లో టేస్టీగా గోరు చిక్కుడుకాయ ఫ్రైని కొబ్బరి, పల్లీలతో చేద్దాం. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. సాంబార్‌తో అయినా, పప్పుతో అయినా సైడ్ డిష్‌గా పెట్టుకున్నామంటే అసలంతా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఒక హాఫ్ కిలో గోరుచిక్కుడుకాయల్ని ఒక 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉండేలాగా ముక్కలుగా కట్ చేశా. ఇప్పుడు గ్యాస్ పైన బాండీ పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలున్నాయి కదా! అవి వేసి వీటిని చక్కగా బంగారు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేసరికి మనం ఇందులో కారం కోసం పచ్చిమిర్చిని యూజ్ చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిర్చి, మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొన్ని ఎల్లిపాయలు వేసి దీనిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం పక్కన పెట్టుకొని ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలైతే చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్కలకి పట్టేలా కొంచెం ఉప్పేసుకొని దీనిని గ్యాస్ మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ చక్కటి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసామంటే ముక్క లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. అలానే పైన క్రిస్పీగా వస్తుంది. గోరుచిక్కుడు ముక్కలైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా! ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి పక్కకి తీసేసుకుందాం. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా నేను చేసిన పద్ధతిలో కొత్తగా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలైతే ఉత్తి కూరే తినేస్తారనమాట రైస్ లేకుండా, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక కప్పు పల్లీలు వేసి చిటపటలాడిన తరువాత పక్కకి తీసేద్దాం. మనం ముందు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, అలానే పోపు దినుసులు వేసి వీటిని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి మిశ్రమం, అది వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా వేగిపోయి ఆయిల్ పైకి తేలిన తరువాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేద్దాం. ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఈ కర్రీని మనం పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అలానే గోరుచిక్కుడుతో చేస్తున్నాం కదా! టేస్ట్ అయితే కొత్తగా చాలా బావుంటుంది. కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తరువాత ఇందులో కొంచెం పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిపోయి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకేసి అది కూడా కలుపుకొని మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలున్నాయి కదా! అవి వేసి కూరంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కూరంతా ఒక్క 5 మినిట్స్ మంచిగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న పల్లీలున్నాయి కదా! అవి కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కూరంతా కలిపేసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసుకొని చక్కగా సాంబార్‌తో గానీ, పప్పుతో గానీ సైడ్ డిష్‌గా పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అస్సలు సూపర్ ఉంటుంది. ఈ కూరని బయటుంచినా, ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయటుంచినా కానీ 5, 6 డేస్ వరకు అసలు పాడవదు. టేస్ట్ కూడా మారదనమాట. గోరుచిక్కుడు ఫ్రైని మంచిగా కొత్తగా వెరైటీగా ట్రై చేశాం. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.